కాగా నా జీవితకాలమంతా నేను ఇలాగ నిన్ను స్తుతించుదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కని మాటలు మనకి అందించబోతున్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు, మనకి ఆయనే సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, లోక రక్షకుడు, దయగల తండ్రి, ప్రేమామూర్తి, కరుణామయుడు, రక్షకుడు, లోక రక్షకుడు, దయగల తండ్రి, దేవాది దేవుడు, నా దేవుడు. ఆయనే వేకువని నిన్ను వెదకుతును. మనము యేసు ప్రభువాన్ని వేకువానే మనం వెతకాలంట. ఎప్పుడు వెతకాలరా? వేకువాని. యేసు ప్రభువాన్ని తెల్లవారుజామునే మనం లెగిసి ఉదయ కాల సమయంలో తెల్లవారగాని చీకటి ఉండగానే యేసు ప్రభువాన్ని మనము ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనతో మనం మాట్లాడాలంట. ఆయనతోటే మనం సంభాషించాలి. మనం లేగడంతో యేసు క్రీస్తు వారితో మనం మాట్లాడాలి. మరలా ఎవరితో కూడా మనం మాట్లాడకూడదు. లెగిసేవంటే తెల్లవారుజామున నీవు యేసు ప్రభు వారితో మాట్లాడితేనే ఉండాలి. నీ అక్కల గురించి, నీ అవసరాల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి, ప్రక్క వారి గురించి, ఊరు వారి గురించి, ఈ ఊర్లో అందరి గురించి కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన. అందరూ కూడా దీవించబడాలి, రక్షణ పొందుకోవాలని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందరూ కాపాడబడాలి, రక్షించబడాలి, తోడుగుండాలి దేవుడు అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వేకువనే దేవుని సన్నిధిలో నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని యేసుక్రీస్తు వారి యొక్క బలాన్ని మనం పొందుకుంటాం, ఆయన శక్తిని పొందుకుంటాం. నీవు ఎంత ప్రార్థన చేస్తావో అంత బలాన్ని నీవు పొందుకుంటావు, అంత శక్తిని పొందుకుంటావు. ఆ రోజంతా కూడా నీకు దీవెనకరంగా ఉంటుంది, ఆ రోజంతా నీకు సంతోషకరంగా ఉంటుంది, ఆ రోజంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ రోజంతా కూడా నీ మనసు ఉత్సాహంగా ఉంటుంది, నీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నీవు దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఎప్పుడు వెతకాలి? నీవు వేకువ జామున ఆయన వెతకాలి. ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, మహిమపరిచినప్పుడు, నువ్వు దేవునితో సంభాషించినప్పుడు నీకు వేరే ఆలోచనలు కానీ, వేరే తలంపులు కానీ, వేరే ఏమీ కూడా రాకూడదు. దేవునితోటే నువ్వు ఇంకా ఆయనతోటి మాట్లాడుతూ ఉండాలి. చూడండి, నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ కట్టు కనిపెట్టి ఉన్నాను. నేను లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. చూసారా? దేవుణ్ణి చూడవలెనని దేవుని వైపు ఆశ కలిగి ఉన్నాడంట దావీదు భక్తుడు. ఆయన ఎంతో ప్రేమ కలిగి దేవుణ్ణి చూడవలెనని, నా ప్రాణం ఏమైపోయినా సరే నేను కృషించుచున్నాను, నిన్ను చూడవలెనని నేను ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు ఆయన యేసు ప్రభువు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి చూడాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో సంభాషించాలని, ఆయనతో నీవు నడుచుకోవాలని అనుకుంటావో ఎప్పుడు కూడా నీవు లోకం వైపు చూడవు. నీ ఆరోగ్యం ఎలా ఉందో చూడవు. నీవు కృషించిపోయినా సరే, నీవు నష్టపోయినా సరే, నువ్వు ఏమైపోయినా సరే, నీవు దేవుని విడిచిపెట్టావు. దేవుని చూడవలనని నీవు ఆశ కలిగి ఉంటావు. దావీదు ఏమంటున్నాడు? నేను కృషించినాను, నా శరీరము పాడైపోయినాను. యేసయ్యా, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, నిన్నే నేను హత్తుకుంటాను. అందుకే ప్రభు అయిన యేసు ప్రభు వారితో దావీదు ఏమన్నాడు తెలుసా? యేసయ్యతో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని దావీదు అంటున్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరితో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. అప్పుడు యేసేని నమ్మకముందు నేను ఏదో అనుకున్నాను, యేసేని నమ్మకముందు నా ఇష్టానుసరంగా నేను జీవించాను అనుకున్నాడు దావీదు. కానీ యేసయ్య గురించి తెలుసుకున్నాక ఆయన రుచి ఏంటో, ఆయన మాధుర్యం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క సంతోషము, ఆయన తగ్గిన జీవితం, ఆయన ఓర్పు, సహనము, ఆయన యొక్క అద్భుతమైన కార్యాలు బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క మోక్ష మార్గాన్ని బట్టి అప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు ఈ మాట,
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటుని, రుచి చూచి తెలుసుకుంటుని అన్నాడు ఆయన ఒక భక్తుడు. యెహోవా ఉత్తముడని. అందుకే ఇక్కడ మనం ఎలా ఉండాలంట, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, చూచి ఎరిగితిని ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేనన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేనన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క మాధుర్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రుచేంటో నువ్వు తెలుసుకున్నప్పుడు యెహోవా ఉత్తముడని నీవే అప్పుడు అంటావు. యేసు ప్రభువా, ఇంతవరకు నా సమయాన్ని నేను వృధా చేశాను నిన్ను నమ్ముకోపరాని అప్పుడు అంటావు, నువ్వు బాధపడతావు. దావీదు అదే బాధపడుతున్నాడు. యేసయ్యా, నిన్ను రుచి చూచి ఎరిగినప్పుడే నేను తెలుసుకున్నానయ్యా నీవంటే ఏంటో. నీ వేలుపులలో గొప్ప దేవుడు, నీవు తండ్రివి, తల్లివి, లోకానికి వెలుగై ఉన్నావు, లోక రక్షకుడు నాయన. నీవే నా దేవుడు, నీవే నా తండ్రివి, నిన్నే నేను ఆశ్రయిస్తాను, నిన్నే నేను విడిచిపెట్టను, నిన్నే నమ్ముకుని ఉన్నాను అంటాడు. వేకువజామునే నిన్ను వెదకుతున్నా అంటున్నాడు ఆయన. చూడండి, ఆయన వేకువజాముని వెదకినప్పుడు దావీదుకి శక్తినిచ్చాడు దేవుడు, బలాన్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే దేవుడితో సంభాషించి ప్రార్థన చేస్తున్నాడో దావీదుకి దేవుడు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, దమ్ముని, ధైర్యాన్ని, గుండె ధైర్య శక్తిని ఇచ్చాడు. ఆయన బలాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వేచనిచ్చాడు, ఆశీర్వాదం కూడా ఇచ్చాడు ఆయనకి. దావీదుని ఏమంటున్నాడు దేవుడు, దావీదా నాయనా, నీవు నా హృదయానుసారుడవు, నిన్ను నీ కుటుంబాన్ని నేను తరతరములు కూడా ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పడు. ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన ఒక్కసారి ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదం ఎవరు తీసివేయడానికి ఉండదు. ఇంకా ఎవరు కూడా ఆశీర్వాదం తీసివేయడానికి ఉండదు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం కూడా ఎవరు తీయడానికి లేదు. అది ఇంకా దీవించబడితేనే, ఆశీర్వదించబడితేనే ఉంటారు. ఇంకా దేవుళ్ళలో గొప్పతనం ఆయన నమ్ము, ఆయన విశ్వసించు, ఆయన రక్షకుడని తెలుసుకో. ఆయన్ని తప్ప నీవు లోకములో ఏటిని కూడా నీవు నమ్మకూడదు. దేవుని అందే నీవు విశ్వసించాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవునితోటే నీవు సహవాసము కలిగి ఉండాలి. దేవుని నేను విడిచిపెట్టుకోవాలి. దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని కృప జీవము కంటే ఉత్తమం అంట. ఆయన కృప ఉంటే చాలు. నీవు భూమి మీద బ్రతికినంత కాలము ఆయన కృప, ఆయన తోడు, ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీకు సాయం చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. ప్రతిదీ కూడా చూస్తాడు ఆయన. ఈ లోకములో అంతా కూడా ఆయన కనుదృష్టి కనబడుతుంది. ఆయన చూస్తున్నాడు, లోకమంతా ఆయన కనుదృష్టితో చూస్తున్నాడు. లోకమంతా కూడా ఆయన సంచరిస్తున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలంట, మనము కూడా లోకాల్లో అనేకులకు వెలుగై ఉండాలి, వెలిగించే వారుగా ఉండాలి. ఆర్పే దీపాలుగా మనం ఉండకూడదు. వెలిగించే దీపాలుగా, దీవించే దీపాలుగా, ఆశీర్వదించే దీపాలుగా మనం ఉండాలి. లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి, కొట్టుకుపోతాయి. అవన్నీ కూడా ఇవన్నీ ఉండవు. ఈ లోకములో ఏమీ ఉండవు, ఏది శాశ్వతం కాదు.
ఎంతో మంది చనిపోయారు వాళ్ళందరూ డబ్బు అట్టుకెళ్ళారా, ఏమైనా అట్టుకెళ్ళారా? చనిపోయారు. పరలోకానికి ఏమైనా ఎక్కడికైనా అట్టుకెళ్ళారా? వారు చనిపోయినప్పుడు అయ్యో నా డబ్బు నాకు ఇచ్చేయండి అంటున్నారా? నా బంగారం ఇచ్చేయండి, నా ఇల్లు ఇచ్చేయండి, నేను చనిపోయినప్పుడు కూడా నా పెట్లు పెట్టుకుంటాను అంటున్నారా? వాళ్ళకి తెలియదు. ఇంకా చనిపోయినప్పుడు ఎవరు ఏం పట్టుకెళ్ళారు. దేవుణ్ణి బ్రతకొండగానే యేసుక్రీస్తు వారిని నమ్ముకుని సిద్ధపడి ఉన్నారు. ఆయన అదే అంటున్నాడు, ఆయన నా పెదవులు నిన్ను స్తుతించును. మనము దేవుని ఎప్పుడు కూడా పెదవులతో మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. స్తుతిస్తూనే ఉండాలి. యేసు నీకే వందనాలు, యేసు మీకే స్తోత్రం. యేసయ్య నీవు ఎప్పుడు కూడా 24 గంటలు నీ పెదవులతో స్తుతించాలి. నీవు ఎంత స్తుతిస్తావో నువ్వు అంత శక్తిని పొందుకుంటావు, అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడికి అంత కృప ఇస్తాడు, తోడుకుంటాడు. ఆయన కృప నీకు తోడు. భక్తుడైన పౌలు ఏమన్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ ముళ్ళు తీసివేసే, ఈ ముళ్ళు